6 నెలల పక్కా ప్లానింగ్, 2000కి పైగా ఫోన్ కాల్స్, 238 గంటల కాన్వర్సేషన్. వణుకు పుట్టిస్తోంది పూణే రియాల్టర్ కేతన్ అగర్వాల్ మర్డర్ స్కెచ్. ఒక్క హుడితో అసలు గుట్టంతా బయటపడింది. అసలు ఏం జరిగిందంటే, అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగి నవంబర్లో ఉదయ్పూర్ ప్యాలెస్ లో పెళ్లికి సిద్ధమయ్యారు. సీన్ కట్ చేస్తే జూన్ 18న లోహగఢ్ ఫోర్ట్ దగ్గర లోయలోకి కేతన్ను తోసేసి ప్రమాదవశాత్తు జరిగిందంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఈ నయవంచకి. ఈ ఘోరం వెనుక 6 నెలల సుదీర్ఘమైన ప్లానింగ్ ఉంది. సియా, చేతన్ ఇద్దరు గత 6 నెలల్లో ఏకంగా 2004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ దాదాపుగా 238 గంటల పాటు ఫోన్ కాల్స్ లో మాట్లాడటమే కాకుండా కొన్ని కాన్వర్సేషన్స్ ఏకదాటిగా 3 గంటల పాటు కేవలం ఎలా చంపాలి, ఎలా వేసేయాలి అనే దాని గురించి మాట్లాడారు. హత్య జరిగిన రోజు కూడా వీరిద్దరూ ముందుగా ఒకే కెఫేలో కలుసుకొని లోహగఢ్ కోర్టులో ఏ పాయింట్ నుంచి కేతన్ను లోయలకు తోసేయాలి అనేది పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే కేతన్ను మట్టుబెట్టడానికి వాళ్ళు జూన్ 18 కంటే ముందే 3 సార్లు ప్లాన్స్ ఫెయిల్ అయిపోయాయి. యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ మొదట జూన్ 6న బాలిలో జరగాల్సిన వీళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ను చెడగొట్టడానికి కాలాపూర్ సమీపంలోని ఫుడ్ మాల్లో కేతన్ పాస్పోర్ట్ను సియా దొంగలించి మహిళల వాష్రూమ్లో పడేసింది. అండ్ ఆ తర్వాత మే 31 అండ్ జూన్ 4వ తేదీల్లో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లాలని చూసినా ఒకసారి కేతన్ వాళ్ళ తల్లి వద్దని చెప్పడంతో ఆ ప్లాన్ కంప్లీట్ అవ్వలేదు. చివరకు జూన్ 14న కోటకు తీసుకెళ్లి లోయలోకి నెట్టేయగా కేతన్ అదృశ్యత్తు ఒక పొదను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు కంగారు పడిన సియా అక్కడ పాము రావడంతోనే నువ్వు జారిపడ్డావని, నిన్ను తానే కాపాడిందని నమ్మబలిగింది. అయినప్పటికీ వదలకుండా జూన్ 18న మళ్ళీ అక్కడికే తీసుకెళ్లి అనుకున్న కార్యాన్ని కంప్లీట్ చేసింది. సో ఈ కేసును ఛేదించడంలో పోలీసులకు ఒక హుడీ క్లూగా మారింది. జూన్ 18న ఎండ తీవ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ చేతన్ చౌదరి ఒక హుడీ అంటే ఒక స్వెటర్ వేసుకుని లోహగఢ్ కోట ఏరియాలో తిరిగాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు కనిపించింది. సో ఇంత ఎండలో హుడీ వేసుకోవడంపై అనుమానం వచ్చిన పోలీసులు వాళ్ళ కాల్ డేటా అండ్ డీటెయిల్స్ డిజిటల్ చార్ట్స్ పరిశీలించడంతో అసలు గుట్టు మొత్తం రట్టయింది. సో సక్సెస్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తున్న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ తమ ప్రేమకు అడ్డంగా ఉన్నాడనే కారణంతో ఈ ఘాతకానికి ఒడిగట్టింది ఈ మహాపతివ్రత. అసలు ఇవన్నీ కాదు, ఒక్క మాట, ఈ నయవంచికి ఒకవేళ పెళ్లి వద్దనుకుంటే వాడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? మస్తు కామెంట్ చేయండి.